शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। మనకు చాలా పండుగలు ఉన్నాయి. ఆ పండుగలలో ప్రధానమైన పండుగ తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ అనగానే గుర్తు వచ్చేది సంక్రమణ పండుగ. దీన్నే మనం సంక్రాంతి అని అంటాం. సాధారణంగా అన్ని పండుగలు కూడా ఒక రోజుతో ముడిపడి ఉంటాయి, లేదా నవరాత్రి ఉత్సవాలు అనే 9 రోజులుగా ఉంటాయి. అలాగా ఎన్ని పండుగలు ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద పండుగ అనగానే మనం సంక్రాంతి పేరే చెబుతాం. కారణం ఏమిటి అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజులు కూడా చాలా విశేషమైనటువంటివి. దక్షిణాయన కాలానికి చివరి రోజు భోగి. మొదట మనం భోగి గురించి తెలుసుకుందాం. ఈ భోగి పండుగ అనేది చాలా గొప్పది. దీనికి పూర్వం పెద్దలు ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తూ ఉండేవారు. చాలా కాలంగా మనకి ఒక పద్ధతి ఉంది. ధనుర్మాసం ప్రారంభం అవ్వగానే ఇళ్లల్లో ఆడవారందరూ కూడా చక్కగా ప్యాన్నీళ్లతో కళ్ళాపు చల్లుకుని ఇంటి ముందర చక్కనైన రంగులతో ముగ్గులు ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు. మంచి మంచి ముగ్గులు వేస్తూ ఉండేవారు. ఆ ముగ్గులలో గొబ్బిళ్ళు అని గోమయంతో అనగా ఆవు పేడతో వచ్చే పదార్థంతో గొబ్బిళ్ళని ఏర్పాటు చేస్తూ ఉండేవారు. అది క్రిమి సంహారిణిగా ఉండేది. మనకు వర్ష ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఈ 3 ఋతువులు ఎటువంటివి అంటే ఆ కాలంలో గాలిలో చాలా తేమ ఉంటుంది, చాలా శీతలంగా ఉంటుంది గాలి. ఆ వాయు సంచారం వల్ల, అలాగే సూర్యరశ్మిలో ఉష్ణం తక్కువగా ఉండడం చేత రోగములు ప్రబలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ కాలంలో. ముఖ్యంగా ఈ ధనుర్మాసం ప్రారంభం నుండి కూడా పల్లెల్లో నెలగంటు అని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. చేసుకుని అక్కడి నుండి కూడా ఈ ముగ్గులను ఏర్పాటు చేసుకోవడం, ఆ సమయంలో క్రిమి సంహారిణిగా ఆ గోమయాన్ని ఏర్పాటు చేస్తారు. చక్కనైనటువంటి పేడ ముద్దల్ని చేసుకుని వాటిని గొబ్బిళ్ళు అని చెప్పి మధ్యలో పెట్టి ఆడవాళ్ళందరూ కూడా అక్కడ పాటలు పాడుతూ ఉంటారన్నమాట. పాడుతూ చక్కగా మంచి మంచి చిత్ర విచిత్రమైనటువంటి రంగులతో ముగ్గులు ఏర్పాటు చేసుకుని చాలా ఆనందమయంగా ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ భోగినాడు ఈ దక్షిణాయన కాలం సమాప్తి అంటే ఈ ధనుర్మాసం నుంచి ప్రారంభిస్తారు కదా, ప్రారంభించి ప్రతి ఉదయం సాయంత్రం ఈ గొబ్బిళ్ళను పెట్టుకోవడం, ఆ గొబ్బెమ్మలకి పాటలు పాడుకుంటూ ఉండడం, ఇలాగ ప్రతిరోజు కూడా చక్కగా విధిగా ఆ విధానాలను పాటిస్తూ చివరి రోజు దక్షిణాయనం చివరి రోజు ఈ భోగి. ఈ ఇన్ని రోజులు చేయలేకపోయినా కూడా ఆ దక్షిణాయనం చివరి రోజుగా చెప్పబడినటువంటి ఈ భోగినాడు కనుక ఈ గొబ్బెమ్మలు అనగా గొబ్బిళ్ళతో చేసేటువంటి ఆ ఆవుపేడతో చేసేటువంటి ఆ పేడ ముద్దలని చక్కగా అక్కడ ముగ్గు వేసి అలంకరించుకోవడం, అలాగే ఈ మాసం రోజుల్లో ఉన్నటువంటి గొబ్బిళ్ళన్నింటినీ కూడా చక్కగా వాళ్ళు ఎండలో పెట్టుకుని వాటిని ఆ రోజు భోగి పండుగ నాడు ఆవు పేడ పిడకలన్నింటినీ కూడా కాల్చడం, 4-5 కర్రపులను ఏర్పాటు చేసుకుని మంట పెట్టుకుని ఆ భోగినాడు చక్కగా అందులో కూడా భోగి మంట అని చేస్తారు. ఏమైతే ఈ భోగి పళ్ళుగా చెప్పినటువంటి ఈ గొబ్బెమ్మలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ అగ్నిహోత్రంలో కాల్చేస్తారు. అలా కాల్చుకుని ఆ యొక్క శీతతాపాన్ని
నివారణ చేసుకుంటూ ఉంటారు. అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే భోగి పండుగ నాడు ముఖ్యంగా స్థల స్నానాలు చేసుకుంటారు, అభ్యంగన స్నానాలు చేస్తారు. చక్కగా ఆ రోజు నూతన వస్త్రాలు కూడా ధరిస్తారు. ఏమిటి అంటే మనకు అనాదిగా ఈ పండుగలకి అలాగే మనం ఆచరించే పద్ధతులకి కూడా అవినాభావ సంబంధం ఉంది. ఏమిటి అంటే ప్రతి వ్యక్తి కూడా సామాజికంగా ఎదగాలి, అలాగే కుటుంబ పరంగా ఎదగాలి, కుటుంబ పరంగా సంతోషాన్ని పొందాలి, ఆనందంగా గడపాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవనంలో ఒక ఉన్నత శిఖరాన్ని అధిరోహించే సాధన చేస్తూ ఉండాలి. మరి వీటన్నిటికీ కూడా ఒక పరిపక్వ దశ, ఒక గుర్తింపు దశ ఏమిటి అంటే ఒక పండుగగా సూచించాలి అంటే అది భోగి పండుగ. ఎందుకంటే మనకి సంక్రమణానికి పూర్వం వచ్చే రోజు భోగి, సంక్రమణంకి మరునాడు వచ్చేటువంటి పండుగ కనుమ. ఎప్పుడూ కూడా ఏదైనా పెద్ద పండుగ వచ్చిందంటే దానికి పూర్వం అలాగే దాని తర్వాత వచ్చే రోజులు కూడా చాలా విశేషమైనటువంటివి. ఆ విధంగా భోగి నాడు పిల్లలకు కూడా భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. ఆ భోగి పళ్ళు పోయడం చాలా మంచిది. దాని విధానం ఏమిటి అంటే రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, కొబ్బరి ముక్కలు ఇవన్నిటినీ కూడా ఆ పిల్లల పైనుంచి కింద దాకా వేసి ఆ పిల్లలందరికీ కూడా ఆయుష్ కలగాలి, ఆరోగ్యం కలగాలి, రోగబాధలు ఉండకూడదు అని ఈ భోగిపళ్ళు పండగ కూడా అలవాటు ఉన్నవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి సాంప్రదాయంగా చంటి పిల్లలకి భోగిపళ్ళు పోయడం అనేటువంటిది ఆచారంగా ఉంటుంది. అలా ఆచారం ఉన్నవాళ్ళు ఈ భోగి పండుగ నాడు భోగిపళ్ళుతో ఆ పిల్లలకి ఈ యొక్క వేడుక అనేది నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి మనిషి కూడా ఆ రోజు చాలా ఆనందంగా ఉండాలి అని మన పండుగ మనకి తెలియజేస్తోంది. సహజంగా పంటలన్నీ కూడా కోత పూర్తయి తర్వాత ధాన్యం ఇంటికి వచ్చి అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి రోజు. అలాగే ఆ రోజు ఖచ్చితంగా ఇంద్రుణ్ణి పూజించాలి అని చెప్తారు. ఆ రోజు పాలతో పొంగలి తయారు చేసుకుని ఇంద్రుడికి నివేదన చెయ్యాలి. తర్వాత వచ్చే ఈ పంటలన్నీ కూడా ఇంద్రుడి వల్ల వర్షం ఆకర్షింపబడి భూమికి చక్కగా మంచి వర్షాలు పడి సస్యశ్యామలంగా ఉండాలి. తద్వారా ఎటువంటి విపత్తులు జరగకుండా అందరూ కూడా ఆనందంగా ఉండాలి. కనుక ఆ పంటలు సరైన సమయానికి రావాలి అంటే ఆ అధిపతి అయినటువంటి ఇంద్రుడు అనుగ్రహం కావాలి అని, తొలకరి జల్లులు పడాలి అంటే పంట వేసిన వెంటనే దానికి కారణభూతుడైనటువంటి ఇంద్రుణ్ణి ప్రార్థనగా ఆ రోజు ఇంద్రుణ్ణి పూజ చేస్తారు. ఆ రోజు ఇంద్ర పొంగలి అనే పేరుతో క్షీరంతో అనగా పాలుతో తయారు చేసినటువంటి పొంగల్ని ఇంద్రుడికి నివేదన చేస్తారు. దీని వెనుక ఒక పురాణ గాథ కూడా ఉన్నది. ఏమిటి అంటే పూర్వం ఇంద్రుడు శ్రీకృష్ణుడి యొక్క అవతార సమయంలో కృష్ణుడు బాలకుడుగా ఉన్న వేళ ఆ గ్రామంలో పంటల పండగ అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి వేళ ఆ గోవర్ధన పర్వతాన్ని ఆ యొక్క కృష్ణుడు చిటికిన వెలుపై ధరించి ఇంద్రుడి వల్ల వచ్చినటువంటి బాధలను తప్పించుట, ఆ తర్వాత ఇంద్రుడు వచ్చి ఆ రేపల్ల వాసులందరితో కూడా మొరపెట్టుకుంటా ఆ తర్వాత కృష్ణుడు ఆ ఇంద్రుడు చేసినటువంటి అపరాధాన్ని మన్నించి ఈ భోగినాడు నిన్ను పూజిస్తారు, ఆ పూజ చేయడం వల్ల ఆ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి అని ఇంద్రుడికి కలిగినటువంటి గర్వాన్ని కూడా భంగం కలిగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడు ఆ ఇంద్రుడికి ఎటువంటి గర్వభంగం చేశాడు అంటే ఇంద్రుడు తన ఊహించేట ఇలాగా ఈ రేపల్ల వాసులందరూ కూడా నన్ను పూజిస్తే కానీ నన్ను ఆశ్రయిస్తే కానీ వారికి పంటలు పండవు, కనుక